మా ప్రొఫెసర్ రూపేష్ చౌదరి గారి చేతుల మీద ఎమ్మెల్యే ఇద్దరికి కూడా ఓకే పలుకుతున్నారు. మైక్ ఇచ్చేద్దాము, మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన నిర్మాత హీరో రూపేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మా అన్నయ్య సినిమా రాజేంద్ర ప్రసాద్, గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నాకెప్పుడు అండగా తోడుగా ఉన్న వ్యక్తి, నేను అత్యంత అభిమానించే వ్యక్తి. ఆయన అన్నగానే కాకుండా ఆయన సినిమాల ద్వారా, ఆయన సినిమా చూస్తే చాలు మాకున్న అన్ని టెన్షన్లు పోతాయని నేను అన్నమాట కాదు. భారతదేశానికే ఒక సంస్కరణ సృష్టించి దేశం అభివృద్ధి పథంలో నడపడానికి ప్రారంభించిన ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో, ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనుండి మాట్లాడే మాటలు కావు, పబ్లిక్ మీటింగ్లో రాజకీయ నాయకులంటే ఎందరెందరికో ఎన్నెన్నో అభిప్రాయాలు ఉంటాయి, కానీ వాళ్ళు పడే టెన్షను అది ఎవరు తీర్చలేనిది. నాకు ఎప్పుడైనా ఒక స్ట్రెస్ అంటూ వస్తే, టెన్షన్ వస్తే, నేను ఇంటికి వెళ్ళి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెట్టుకుని ఒక 2 గంటలు చూస్తే నా టెన్షన్, స్ట్రెస్ అంతా కూడా కరిగిపోద్దని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అలాంటి గొప్ప సినిమాల్లో నటించిన వ్యక్తి మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవాళకి ఆ రోజుకి ఆ నలుగురు సినిమా గుర్తొస్తే కుటుంబ విలువలు ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చిన సినిమా. మరి అదేవిధంగా ఈ రోజున షష్ఠీ పూర్తి. ఏ పిల్లలు ఎవరు కన్నా పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూసే సందర్భం రాదు, అది మనందరికి తెలుసు. కానీ మరి కళ్ళతో పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే అది ఎంత ఆనందకరమైన సందర్భం, అది ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. అలాంటి చిత్రాన్ని ఆ పేరుతో షష్ఠీ పూర్తి అనగానే ప్రతి తల్లి తండ్రి, ప్రతి బిడ్డ ఆ సినిమాలో సమాజంలో కుటుంబ విలువలు కొంచెం కొంచెం తరిగిపోతున్న సందర్భంలో మరలా ఆ కుటుంబ విలువలతోనే భారతదేశం ఒక సాంప్రదాయక దేశంగా, సంస్కారవంతమైన దేశంగా, అందులో తెలుగువారి సంస్కారం ఇవన్నీ కూడా ఆ సినిమాల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన కుటుంబ సంబంధించిన సినిమాలు. ఇవాళ ఎంత వెస్ట్రన్ స్టైల్ అయినా కుటుంబం సంబంధించిన సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్న సందర్భం కూడా మనం చూసాం. మరి ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఇది సమాజం కోసం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసమణి గారు అనేక సార్లు టీవీలో చూసాం, మరి అక్కడికక్కడ ఆ మాటలతో సృష్టించి అందరినీ అలరించిన ఆ యొక్క ప్రాస కానివ్వండి, మరి నిర్మాతగా, హీరోగా ఆ ట్రీజర్లో చూసిన దాంట్లో మరి చక్కటి నటనతో ఖచ్చితంగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చైతన్య ప్రసాద్ గారు ఆయన ఇందాక చెబుతుంటే ఒక జర్నీ అంతా కూడా కనపడింది. అదేవిధంగా డైరెక్టర్ గారు అర్చన గారు, మేము అనేక సంవత్సరాల నుంచి అది లేడీస్ టైలర్ అన్నయ్య నటించినప్పుడు ఆయన పక్కన మీరు నటించిన దాంట్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని కారులో చూడగానే ఆ సినిమా నాకు గుర్తొచ్చింది. అదేవిధంగా చిరంజీవులు రూపేష్ గారు కానీ, అదేవిధంగా ఆకాంక్ష గారు కానీ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నిర్మాత గారితో పాటు మా అన్నయ్య ప్రేమగా పిలిచి నువ్వు రావాలి తమ్ముడని పిలిచినందుకు అన్నయ్యకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బోధ ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు నాకు ఇస్తే కొంచెం తక్కువగా నేను మాట్లాడతాను. బిర్యానీ తిన్నాక అల్లపచ్చడి తిన్నట్టు ఉంటుంది. నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా నాకు ఆప్తులు, మాటతోనే కట్టిపడేసే మా సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు ఆహ్వానించగానే నేను వెంటనే ఈరోజు అన్నగారి విగ్రహం ఆకునూరులో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది, కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతుందో త్వరగా రాగలిగాను నేను ఈరోజు, లేకపోతే రాలేకపోయేవాడినేమో అనిపించింది. ఏది ఏమైనా మరి ఇలాంటి చిన్న ఫంక్షన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజకీయ ప్రసంగాలు చేయమంటే వాడిని తిట్టడమో ఇంకోటి ఏదన్నా చేయటం, గబగబా మాట్లాడేసి ఏదో చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఈరోజు మరి కొత్త సినిమా ప్రారంభం రూపేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే పవన్ ప్రభు గారికి, అలాగే ఆకాంక్ష గారు. నేను చూశాను, చూస్తే ఇంతకుముందు ఏదో మూవీలో చూసినట్టు అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాను, ఫస్ట్ పిక్చర్ అని అంటే కాదు, 4-5 సినిమాలు నాగార్జున గారితో కూడా నటించారని. సినిమా నాలెడ్జ్ కొంచెం తక్కువ. రామ్మోహన్ గారు అయితే మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో. నేను 9 గంటలకల్లా ప్యాకప్, మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ 4కి రైల్వే స్టేషన్ నుంచి నడవటం, లేకపోతే శాండ్ వాక్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమైనా ఒక చక్కటి ఈ రోజున ప్రాసమణి గారిని నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఏదో గోదావరి జిల్లాలో మా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటే నేను ఒక వీడియో చూశాను. మళ్ళీ ఈరోజు చూస్తా ఉన్నాను, నేను రాజేంద్ర ప్రసాద్ గారితో అంటా ఉన్నా, మా రాజకీయ ప్రసంగాల్లో ఆయన చూశాను నేను అని చెప్పేసి. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అలాగే చైతన్య ప్రసాద్ గారు, మరి ఆ నలుగురు సినిమా సాంగ్ కానీ లేకపోతే మూవీ రైటర్ అనగానే నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ నలుగురు. నాకు బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నిమ్మకూరు కృష్ణా జిల్లా ముద్దుబిడ్డలు. నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం, మా అదృష్టం. ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవటానికి మాకు గర్వంగా ఫీల్ అవటానికి. ఈ రోజున మరి కొత్త సినిమా అయినా మళ్ళీ డైరెక్టర్ కానీ యాక్టర్గా ప్రొడ్యూసర్గా మరి ఇంత ధైర్యంతో మరి ఈరోజు షష్టి పూర్తి సినిమా ఏమీ అనుకోకుండానే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి, కీరవాణి గారే కదా దగ్గరికి వెళ్ళి అందరినీ ఒప్పించి మళ్ళీ మూవీని నిజంగా గ్రేట్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సక్సెస్ని ఇవ్వాలని, మళ్ళీ సక్సెస్ మీట్లో మేము గెస్టులుగా రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రజానాయకులుగా ఎన్నో వేదికలపైన ప్రజల్ని ఉత్తేజపరిచే స్పీచ్లు, లేకపోతే వాళ్ళకి భరోసానిచ్చే స్పీచ్లు ఎన్నో ఇచ్చుంటారు. కానీ ఇది సినిమా వేదిక కాబట్టి, అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు బాగా కావాల్సిన వాళ్ళు కూడా కాబట్టి, మీ ఇద్దరి నుంచి ఒక్క డైలాగ్ వినాలనుంది సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, విత్ యువర్ పర్మిషన్. అది సంగతి. సింపుల్ రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్స్. రామ్మోహన్ గారికి కొంచెం కళాపోషణ సూపర్. అయితే ఆయన సినిమాలో నటించాలని సినిమా కూడా మొదలెట్టారు. అయితే ఈ డైలాగ్ వినాల్సిందే. నాకు కోపం వస్తే సినిమా నటుడు కన్నా ఎక్కువ డైలాగ్ చెప్తా, కానీ మామూలుగా ఉంటే చెప్పలేను. అన్నయ్య డైలాగ్ చెప్పలేను, కానీ నాకు తెలిసి ఏదో డైలాగ్ చెప్పి సూపర్ సార్. ಜಿದ್ದು ಹಾಕಿದ್ವಾರಿ ಮನಿ ಹೆಣ್ಣನ್ನು ತೆರೆದಿದ್ರೆ ನನ್ನ ಹೆಸರು ರಾಮಮೋಹನ್ನೇ ಅಲ್ಲ. కన్నడంలో అదేంటే ఒక శత్రు యొక్క భార్యని తీసుకురాలేకపోతే నా పేరు రామ్మోహనే కాదు అని డైలాగ్. వావ్, సూపర్ సార్. సార్ రాజేంద్ర ప్రసాద్ గారిది సింపుల్ డైలాగ్. అప్పుడే తెల్లారిందా, అది చాలు కదా సార్, చాలు. చిన్నది. అప్పుడే తెల్లారిందా, అప్పులప్పారావు. అక్కడికి వెళ్ళిపోదాం మనం. అప్పుడే తెల్లారిందా. అదే సార్, మీ డైలాగ్ యాక్చువల్లీ ఒరిజినల్ డైలాగ్ మీకు ఇచ్చేస్తాను సార్. ఆ ఒక్కటి అడక్కు కదా, ఇప్పుడు నేను డైలాగ్ అడగద్దని ఎలాగో అంటారు కాబట్టి అదే డైలాగ్ చెప్పిద్దాం. ఆ ఒక్కటి అడక్కు. నాకు ఇంకో సినిమా ఉందన్న, ఇది మీ శ్రేయభిలాషి. నాకు చాలా బాగా నచ్చింది. అదొకటి ఇదొకటి. నేను ఆ సినిమా
యూట్యూబ్లో చూడగానే ముందు అవే పెట్టుకుంటాను నేను. ఈ 2 సినిమాలు నేను ఇందాక కూడా అడిగాను, ఆ పిక్చర్ నేమ్ గప్పుకున్న గుర్తురాలా నాకు. చాలా చాలా మంచి సినిమా. మేడం అయితే ఇక అవన్నీ ఎంటర్టైన్మెంట్, అవన్నీ కూడా సూపర్ అసలుకి. థ్యాంక్ యూ అన్న. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ వేదిక పైన ఉండగానే ఒకసారి మా రాజన్ ప్రసాద్ గారితో పాటు టీం అందరూ కూడా ఒక ఫోటో కోసం వేదిక పైకి పిలిచేస్తాను సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. సో ఆలస్యం చేయకుండా ఒక్కసారి చైతన్య ప్రసాద్ గారిని వేదిక పైకి మరొకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎస్ షష్టి పూర్తి సినిమాతో పూర్తిగా మనందరినీ ఆ పాత్రలోకి, ఆ కథలోకి లీనమైపోయేలా చేసే ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలికేస్తూ ఉన్నాము. అలాగే ఈ చిత్రాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్మించడంతో పాటు అంతే అద్భుతంగా తెరపైన కూడా కనిపిస్తూ మనందరినీ అలరించబోతున్నటువంటి హీరో అండ్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన 2 జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నటువంటి అద్భుతమైన నటి అర్చన మ్యామ్ కి, అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ పవన్ ప్రభా గారు అండ్ ఆకాంక్ష వెల్కమ్. సో ఒక్కసారి మా మీడియాకి ఇచ్చేద్దాము టైము. ఒక్కసారి మీ పిక్చర్స్ అవ్వగానే చెప్పండి. ఆల్సో రిక్వెస్టింగ్ నాగమురళి గారు, సిఐ నాగమురళి గారిని ఫోటో ఆప్లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే షేక్ నాగూర్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బరివి రవి గారు వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క టీం ఫోటో కూడా కావాలంట సార్. రాజన్ ప్రసాద్ గారు, అర్చన మ్యామ్, రూపేష్ చౌదరి గారు అండ్ ఆకాంక్ష. ఒక్కసారి మీ నలుగురు మనకి ఎలా అయితే సినిమాలో 2 లవ్ స్టోరీలు కనిపిస్తూ 4 ఇంపార్టెంట్ పాత్రలుగా కనిపిస్తూ ఉన్నాయో, సో ఆ నలుగురిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే నాకు తెలిసి ఇందులో డైరెక్టర్ జాయిన్ అయితే బాగుంటుంది. పవన్ ప్రభా గారు ప్లీజ్.